బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామిని సిట్ అధికారులు వీడియో కాల్ ద్వారా విచారించారు. తాను అనారోగ్య కారణాల వల్ల విచారణకు నేరుగా హాజరు కాలేనని సమాచారం ఇవ్వడంతోనే తిరుపతిలోని నారాయణ స్వామి నివాసానికి సిట్ అధికారులు ఓ ఇన్స్పెక్టర్ను పంపి వీడియో కాల్ ద్వారా ఆయన్ను విచారించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇటు లిక్కర్ స్కామ్ లో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని సిట్ అధికారులు వీడియో కాల్లో ఆయన్ను విచారించినట్లుగా సమాచారం అయితే లభిస్తోంది. 20 నిమిషాల పాటు ఆయన్ని విచారించినా కూడా ఎటువంటి సమాచారం ఆయన నుంచి అయితే రాబట్టలేదు. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కె నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేనని సిట్ కార్యాలయానికి నారాయణ స్వామి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఒక ఇన్స్పెక్టర్ ను నారాయణ స్వామి ఇంటికి పంపించి వీడియో కాల్ ద్వారా ఆయన్ను విచారించడం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు సిట్ అధికారులు వివిధ ప్రశ్నలతోటి నారాయణ స్వామిని సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానాలు చెప్పకపోను ప్రభుత్వ దుకాణాలు తీసుకొస్తే మద్యం వినియోగం తగ్గుతుందని, అలాగే ప్రజలను మద్యం నుంచి దూరం చేయవచ్చని మాత్రమే తనకు ఆ రోజు అధికారులు చెప్పడం జరిగిందని, అంతకు మించి ఈ నూతన మద్యం విధానం గురించి కానీ ఈ పాలసీ గురించి కానీ నాకు ఎలాంటి సమాచారం లేదు, అసలు నాతో చర్చించనే లేదని ఈ సందర్భంగా నారాయణ స్వామి సిట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే మద్యం విధానాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ జరిగినట్లు తన దృష్టికి ఇప్పటి వరకు కూడా రాలేదని కూడా గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అది తన దృష్టికి రాలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రాజు కసిరెడ్డి గురించి కూడా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. అయితే అసలు ఆ కసిరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని నారాయణ స్వామి చెప్పినట్లు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు చెప్పకుండానే ఇవన్నీ కూడా జరిగిపోయాయన్నటువంటి సమాచారాన్ని అయితే నారాయణ స్వామి సిట్ అధికారులకు చెప్పినట్లయితే సమాచారం అందుతోంది. లహరి. రామకృష్ణ, ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు ఏ కేసులో మనం చూసినట్లయితే గానీ ఎవరు అరెస్ట్ అయినా లేదంటే విచారణకు హాజరు కావాలి అని నోటీసులు పంపించినప్పటికీ కూడా వీరందరూ మాకు హెల్త్ బాలేదు అనేటటువంటి ఒక సమాధానమే బయటకిస్తున్నారు. అంటే ఈ హెల్త్ బాలేదు అని నాటకం ఆడడం కూడా ఒక ప్లానేనా? ఇటీవల మిథున్ రెడ్డికి హెల్త్ చెకప్ చేయించినప్పుడు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం ఆయనకి ఉంది అంటూ కూడా, అంటే ఏదైనా కేసు పెడితే మాత్రమే ఈ వైసీపీ నేతల హెల్త్ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయా? ఇది కూడా ప్లాన్ లో భాగమేనా? సాధారణంగా ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరవ్వాలనే ఆదేశాలు వచ్చిన తర్వాత వాటి నుంచి కొంత తప్పించుకోవాలన్న ప్రయత్నం చేసేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేయటం, అలాగే ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రస్తుతం ఈ నోటీసులు తీసుకుంటున్న వాళ్ళ గుండెల్లో రైళ్లు అయితే పరిగెడతా ఉన్నాయి. ఎక్కడ వాస్తవాలు ముందుంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తే తాము సమాధానాలు ఎక్కడ చెప్పలేక ఇబ్బంది పడాల్సి వస్తుందన్నటువంటి ఏకైక కారణంతో వాళ్ళు సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. నారాయణ స్వామి కూడా ప్రస్తుతం వయసు పైబడటంతో పాటు గతంలో మనం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి మంత్రి నారాయణ స్వామిని ఒక డమ్మీగానే మంత్రిగా కొనసాగించారన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా కొంతమంది మాత్రమే ఆ శాఖను నడిపించారనేది ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున వినిపించినటువంటి వాదన. అయితే నారాయణ స్వామి కూడా ఈ సిట్ అధికారులు విచారణకు రమ్మని నోటీసు జారీ చేసిన సందర్భంలో తనకు ఆరోగ్యం బాగోలేదు అన్నటువంటి సమాధానం ఇచ్చారు. అయితే సిట్ అధికారులు మాత్రం
టెక్నాలజీని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఇచ్చిన గడువులోనే ఆ తేదీ రోజే ఆయన విచారించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో సిట్ అధికారులు ఏకంగా ఒక ఇన్స్పెక్టర్ ని నారాయణ స్వామి ఇంటికి పంపించడం, ఆయన ఇంట్లో నుంచే వాళ్ళు కొన్ని సిట్ అధికారులు విజయవాడ నుంచే వీడియో కాల్లో కొన్ని ప్రశ్నలు నారాయణ స్వామికి సంధించడం జరిగింది. అయితే నారాయణ స్వామి మాత్రం తెలివిగా తప్పించుకునే విధంగా సమాధానాలు చెప్పారని కూడా ఎప్పుడైతే మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం వ్యవహారం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కీలకమైనటువంటి మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. వీళ్లే కాదు, అసలు స్వత్తదారి కోసం కూడా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఏవైతే సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అసలు స్వత్తదారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.